అవునా వ్యాపారస్తులకు లేని నొప్పి మీకెందుకే మీరు ఓడే మాట్లాడేది ఓడే శ్యాము ఉన్నటువంటి సంపద మొత్తం గుజరాత్ వాళ్ళు దోసుకొని పోవడానికో రాజస్థాన్ వాళ్ళు దోసుకొని పోవడానికో పెట్టుబడిదారులకు దోసుకొని పోవడానికో కాదు కదా. ఆ నినాదం వాస్తవం, గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ ఈ కల్చర్ అనేది వాస్తవం. మేము అనేది వాస్తవం. ఎందుకంటే మన బతుకమ్మ, మన బోనాలు, మన శివసత్తులు, సమ్మక్క సారక్క, మన పోషమ్మ ఎల్లమ్మ, మన ఎచ్చగాను, మన మందిచ్చులు. తమ్ముడు వచ్చే బంగారం షాప్ పెట్టే ఇంకో అన్నని పిలుస్తుంది, షాప్ పెట్టే ఇంకో అన్నని పిలుస్తుంది, ట్యూబ్లైట్ షాప్ పెడితే ఇంకో అన్నని పిలుస్తుంది, ఫ్లమింగ్ షాప్ పెట్టే ఇంకో అన్నని పిలుస్తుంది, ఈ చెక్క షాప్ పెడితే ఇంకో అన్నని పిలుస్తుంది, ఇంకో బట్టల షాప్ పెడితే. చెల్లమ్ముతూ వచ్చారు నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నారు నా తెలంగాణ జిల్లాలో. పచ్చళ్ళు రామోజీరావు పచ్చళ్ళు అమ్ముతొచ్చిండు, లక్షల ఎకరాలు సంపాదించిండు. పొమ్మంటలేను కదా, ఒక సామాజిక సమస్య, ఈ తెలంగాణ వ్యాపారస్తుల సమస్య, ఈ తెలంగాణ అస్తిత్వ సమస్య. దీన్ని ఎందుకు పట్టించుకోరంటున్నావు? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ మరి ఈయన కూడా తింటావుతారా? వాళ్ళు అన్నట్టయితే మరి ఒప్పుకుంటే చెప్పలేదుగా. ధర్మపురాడు తింటాగుతాడు, పేరేం పేరు ఆయన ఈటల రాజేంద్ర తాగుతాడు, డీకేఆర్ తాగుతాడు. తెలంగాణ ప్రజలు తింటావుతారా? ఎవరు తెలుసు నీకు? తెలంగాణ ప్రజలు తింటావుతే రామప్ప కట్టుకుని చెరువులు కట్టుకున్నా, తెలంగాణ ప్రజలు తింటావుతారా గోల్కొండ కట్టిరా, చార్మినార్ కట్టిరా, తెలంగాణ ప్రజలు తింటావుతారా సచివాలయం కట్టిరా, తెలంగాణ ప్రజలు తింటావుతానే ఇంత ఎంత పంట పండుతుందో తెలిసేడా నీకు? తింటాగుతానే తెలంగాణ ఏర్పడదు, తింటావుతానే తెలంగాణ ఏర్పడదా? రాష్ట్రం తెచ్చు తెలుసా నీకు? ఎటువంటి కవులు ఉన్నారో, ఎటువంటి మేధావులు ఉన్నారో, ఎటువంటి రచయితలు ఉన్నారో. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతాను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే ఓ నెల దినాలైంది, నెలలైంది అనుకోరాదు. అదే అప్పుడు పట్నం వచ్చి నా మనవన్ దగ్గరికి వచ్చి ఓ గంటన్నర బాగా నవ్వుకురుగా మంచిగా ఆనందంలో ఆనందం ఉంటది. ఇప్పుడు పెద్దదయింది మళ్ళా. ఏంది పిల్లగాడు చూస్తేనేమో షటాకు పానం తోటి ఉంటాడు, పెద్ద పెద్ద మనం అవేమో సూర్య పాడుగాను ఇంత ఇసిరాసరట. అవ అట్లా ఉన్నాయి మాటలు, అంటే బాంబులు లెక్క. మరి ఏందో పెద్ద మాట పెట్టినట్టే ఉంది. నేను పట్నం వచ్చిన మళ్ళా తెలంగాణ శ్యామ్ దగ్గరకు వచ్చిన, నా మనవన్ దగ్గరికి. ఇక మరి ఏంది ఈ నడిబొడ్డున హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మంట పెట్టినావు, అది బేకే ఏమో అడుగుతా కానీ మీరు చూడురే. ఆ పిల్లగాని దగ్గరికి వచ్చిన మనవడా బాగున్నావు అనే. నేను మంచిగానే ఉన్నా గానీ అమ్మ ఎట్లుంది? అమ్మ మంచిగానే ఉంది, అందరు బాగానే రవ్వ గట్ట గానీ ఆమె నాకు పెడుతుంది, నేను పెట్టేది అక్కడ. అదే ఏదో అటు ఇటు తిరుగుతాను వార్తలను తీసుకుపోతాను కదా. తీసుకుపోతున్నా అటు ఇటు గానీ నా ముచ్చట నువ్వు పక్కకు పెట్టి ఇంటికి వచ్చిన అమ్మో పిల్లగాడు చూడు చెప్పు చూసిరాగో గిట్టుంటాడు ఈయన. నేను అమ్మమ్మని నన్ను తర్వాత అడుగుదు, మనం సుటబయారం అదే తర్వాత చేసుకుందాం. నువ్వు ఈ పట్నంలో ఏంది పిల్లగా పెద్ద మంట పెట్టి కూర్చున్నావు. ఇది ఏ మంట పెట్టినా కొన్ని మంటలు 2-3 రోజులు 4 రోజులు మంట చల్లారుతాయి, అవి ఎట్నో చల్లారుతాయి. తెలుసా మా ఉద్యమం పేరు నీకు? అది ఏంది నాకే అవును పిల్ల, దీని పేరు ఇవి గొంబెంకి ఏంది పిల్ల నాకు అర్థం కాదు. బ్యాంకు కాదు, బ్యాంకు బ్యాంకు కాదు. బ్యాంక్ అంటే పైసలు తీసుకునే బ్యాంక్ కాదు. గో బ్యాక్ అంటే ఇంగ్లీష్ పదం. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అని అంటే ఏమన్నా మనం ఉద్యోగం చేసినాం కదా, దాని పేరు గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ కల్చర్. ఇప్పుడు మన ఊళ్ళో నీకు నువ్వు ఊళ్ళో పెట్టినావు కదా, నువ్వు పావు బాజీ, దాల్ బాటి, కచోరీ, పానీపూరి, భేల్పూరి, దహిపూరి ఎప్పుడు తిన్నావా? అందుకనే ఇప్పుడు పదం గో బ్యాక్ అంటే బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపో అంటే బ్యాక్ అంటే వెళ్ళిపో. బ్యాంకు కాదు, నువ్వనే బ్యాంకు, పైసల బ్యాంకు కాదు. నేనేమనుకున్నా ఇప్పుడు SBI బ్యాంకులు ఉంటాయి కదా, ఈ బ్యాంకులు చూసినా గానీ ఈ హోమ్ బ్యాంక్ ఏంది ఇట్లా నేనేమనుకుంటా అంటే అందులో కొన్ని పైసలు గిట్ట పోతాయి కదా, అప్పుడప్పుడు లక్షల కోట్లు తీసుకొని ఏవో కొడతారటగా. అట్లా గిట్ట నువ్వేమన్నా పెట్టినావా? తెచ్చిచ్చుకోవాలి ఓవన్ డబ్బా అని. అదే గో బ్యాక్ అని అంటే ఏదైతే
మన మోండా మార్కెట్, హైదరాబాద్ లో మోండా మార్కెట్ ఉంటే పట్టణంలో అవునవును. ఆడ ఒక దళితుడిని కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరు కొట్టిరు ఏందని వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని వచ్చిన వేరే మార్వాడికి సంబంధించిన మన మాలమంది పిల్లలు ఉంటారు కదా, అవునవును, ఆ పిల్లలని తక్కువ కులం కూడా అని కమ్ జాతి వాళ్ళ అని ఇచ్చి కొట్టితే మేము పోయి పరామర్శించినాం. అతనికి వచ్చిన బీసీని ఒక అరగట్టుకని ఒక ముదరాజుని ఒక పాలవృత్తి చేసుకునేవాడిని అందరిని అవమానిస్తే అట్రాసిటీ కేసు దగ్గర పోయినాం. ఒక కాళ్ళకు పిలుపునిచ్చినాం. కాల్ అంటే ఏమంటారు భాష అందరు మనుషులందరూ దగ్గర కూడా అని చెప్తాం కదా, అక్కడ కూడా అని పిలుపునిచ్చినాం. పిలుపునిస్తే అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏం కదా మరి పక్కనున్న ఆంధ్రోళ్ళే నువ్వు కూడా పెట్టినావు, నువ్వు తెలంగాణ ఉద్యోగం ఉన్నట్టున్నావు. మరి పక్కనున్న ఆంధ్రోళ్ళు ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి మమ్మల్ని ఎప్పుడు అవమానించలేదు. యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎట్ట కొడతారు, ఎట్ట తిడతారు, గో బ్యాక్ మార్వాడి అని నేను ఒక కాల్ ఇచ్చిన. కాల్ అంటే అదే పిలుపునిచ్చిన. అన్ని ప్రజా సంఘాలకు పిలుపునిస్తే తెలంగాణ వాదులు, బహుజన వాదులు మొత్తం అందరూ మొత్తం పెద్ద ఎత్తున వచ్చిర్రు. తర్వాత ట్రాన్స్పోర్ట్ పోలీసులు పిలిచిర్రు. ఏంది ఏం కథ, ఉద్యమం ఏంది, ఏంది కథ అని అంటే ఇలాంటి ఛానల్ ఇట్లాంటి ఉన్నాయి మనవాళ్ళు ఉంటారా మీడియా జర్నలిస్ట్ మనవాళ్ళు, ఆ మనవాళ్ళందరికీ చెప్పిన. చెప్తే అది వైరల్ అయింది. నిజమే కదా, అంత ముందు నుంచి ఎప్పుడో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు తిన్న తిండి ఇటువంటి ఆంధ్ర వాళ్ళతో ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ పూతరేకులు వేరు, మన కట్టగారలు వేరు, వాళ్ళ అట్టు వేరు, మన జొండ రొట్టె వేరు. మీరు ఏమండి అంటారు, మేము ఏమైంది అని అంటాం. ఇట్లా భాష వేరు ఉన్నది, తిండి వేరు ఉన్నది. ఆ కల్చర్ ని మేము అపోజ్ చేసాం. రైట్, మీకుంటే ఉండవచ్చేమో కానీ మా దాన్ని తక్కువ చేసి మీ దాన్ని పొగుడుకుంటాం అని అంటే ఎలా? మా దానికి మీ దానికే ఉన్నటువంటి ప్రాధాన్యత. ఆంధ్ర వాళ్ళు హీరోలు ఉండేవాళ్ళు, మన వాళ్ళు వీరులు ఉండేవాళ్ళు, భాషా వ్యత్యాసం ఉండేది, రకరకాల వ్యత్యాసాలు ఉన్నప్పుడు మరి ఎక్కడి నుంచి జరిగింది ప్రమాదం అంటే 60 ఏళ్ళు మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని 60 ఏళ్ళు ఆధిపత్యం చెలాయించి నీళ్లు నిధులు నియామకాలు చూసుకొని వేరు. వాళ్ళు మాట్లాడేది తెలుగు గొప్పదంట మనది కాదని రకరకాల ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు జరిగినాయి. మన బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిరు, మన నేలను మనం సాధించుకున్నాం. కానీ ఇప్పుడే వచ్చింది ప్రమాదం అని అంటే గ్రామాలలోకి కూడా ఇప్పుడు మనబడి వాళ్ళు ఉన్నారు. గప్చుపుల బండి రాలదే, చెరుకు బండి రాలదే, చెప్పుల బండి రాలదే, పప్పుల బండి రాలదే, ఉప్పుల రాలదే, బేకరీ రాలే, సమోసాలు అమ్ముతారు కదా అవి కరెంటు కలుపుకుంటారు చూసినావు పైపులు, దాని పేరు తెలియదు. అన్ని ఉంటాయి అందులో పైపులు, జబ్బరు, జేగీసరు అన్ని ఉంటాయి. బిందెలు, ఇనుప బిందెలు, కంచు బిందెలు అన్ని అవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి ఇక పొద్దుతే ఇంత వేస్తంగా మైన్స్ పాకపోయి అది కూడా అనే పక్కపోతున్నాయి. తాగుతాను బంజేలే, కాకపోతే నేను తాగుతాను కానీ ఖరాబ్ చేసుకో లేదు, మీ ముసలు దూకుండా తాగానే అట్లా. అయితే ఇన్ని దుకాణాలు వచ్చినాయి, ఇన్ని దుకాణాల మీద నేనేమనుకుంటున్నా అంటే నాకు ఇంకో ముచ్చట, ఇది బాగానే వింటున్నా వారం 10 రోజులు నా మనవాడేమో దొరుకుతలేడు. నేను ఎన్నిసార్లు చెప్పినా అందుకనే నువ్వు దొరక కాబట్టి ఈడికి వచ్చిన నేను. అది నేను వెళ్ళి నీ ముచ్చట తెలంగాణ గోంబేంకు ఇవన్నీ అనేది చూస్తున్నా. కానీ నాకెందుకు వచ్చినాయి ఇవ్వాలంటే నిన్ననే అనుకుంటా అందులో ఫోన్ లో పెట్టి ఏం అమ్మనాయని అది అమ్మని శల్యని ఫోన్ చేసి బెదిరించిరా అని అదొకటి తిన్నా. ఇవన్నీ నాకేమనిపించిందంటే ఫోన్ లో అరే ఏమున్నావు నేను తెలుగు తెలంగాణ 10 ఏళ్ళు గోన్నాయిరా గోరచ్చా ఉన్నాయి. నువ్వు ఓడురా అన్నాడుగా. నేనేమనుకున్నా పిల్లగా మనవాడా ఈ పిల్లగాడు ఇంత నాకు పురుగో పుట్టో తిని పుట్టల పండక ఈ పిల్లగాడు పోయి ఎవరితోటి పెట్టుకుంటుండు. వాళ్ళేమో నిజం మాట్లాడితే ఊకోరు. కోటీశ్వరులు ఓ వ్యవస్థ మొత్తం వాళ్ళదే. ఇప్పుడు అందుకనే నేనేమంటున్నా అంటే ఓరి మాట ఎన్నో ఇంట్లో నా మనవనికి నేను దగ్గరకు పోయి చెప్పొస్తానే వచ్చిన. మరి నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు బాధ పాడుగాను వాళ్ళు ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఒక దాంట్లో చూస్తే పిల్లగాడు ఏమంటున్నా అంటే అవునా వ్యాపారస్తులకు లేని నొప్పి మీకెందుకే మీరు ఓడే మాట్లాడేది ఓడే శాము అని అంటారు. ఇవన్నీ చూసే వరకలా ఏముంది మనవాడా చెయ్యొత్తు వాళ్ళు ధనం ఉన్నోళ్ళు వ్యవస్థ వాళ్ళది అన్ని వాళ్ళే కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అని నేను నీ దగ్గరకు వచ్చా. మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకపోయినట్టు అది సగం బాధ అయింది. ఒకసారి టార్చ్ ఫోర్స్ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి చూసిన చెప్పు ఇంకా నేను నువ్వు జర మంచిగా ఉండి పిల్లగా నీ దండం పెట్టి చెప్తున్నా నేను. నువ్వు ఈ బీజేపీ అని అలా జోలికి పోకు.
ఎందుకంటే సరే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నువ్వు అడుగుతున్నావు, చెప్తా తాత, నేను అన్నిటికీ చెప్తా. అన్ని చేస్తున్నావు, వాళ్ళ పట్టున అడుగుతున్నావు. తాత, కానీ వాళ్ళేమో నువ్వు రాని వాళ్ళు నీ మీద దాడి చేస్తారు. అవును. ఇప్పుడు తెలంగాణ వ్యాపారస్తుల మీదనేమో నా వ్యాపారస్తులు దెబ్బతింటున్నాయి అవును తాత. అదేమో నువ్వు అడుగుతున్నావు. అవును. మరి వ్యాపారస్తులు అందరూ అక్కడోళ్ళు చిన్న లేస్తున్నారు. అవును. వాళ్ళు ఇప్పుడిప్పుడే మరి వాళ్ళందరూ వచ్చి నీ కాడ అండగా ఉండరా అనేది మళ్ళీ ఉంటుండొచ్చు. కానీ నిన్న డౌట్ పిల్లగా చెప్తా ఉండరా మళ్ళా నువ్వేమో ఇంత పెద్ద తీసుకున్నావు ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటున్నాడు తాత, వాళ్ళు చంపినా పొడిచినా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా నా కుటుంబాన్ని ఇది చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకేదా ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కుమ్మక్కై నన్ను చంపేయాలనుకున్నా. నేను ఒక సామాజిక అంశాన్ని ఎప్పటి నుంచో లేవనెత్తుతా ఉన్నాను. నేనే కాదు తాత, ఎప్పటి నుంచో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, ఈ తెలంగాణ భూమిపుత్రుడు, ఈ భూమి మాది కదా, శ్రీకాంతాచారి కాలిపోయింది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజల కోసం కదా. ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సమస్తం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి, నా తెలంగాణ బిడ్డలు సుఖశాంతాలతో మంచిగా ఉండాలి అని కదా. అంతేగాని ఆయన ప్రాణత్యాగం చేసి నీ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం గుజరాత్ లో దోసుకొని పోవడానికో, రాజస్థాన్ లో దోసుకొని పోవడానికో, పెట్టుబడిదారులకు దోసుకొని పోవడానికో కాదు కదా తాత. మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన యాస వేరు, మన భాష వేరు, అనేక రకాలు చేసినప్పుడు మనం ఉద్యమాలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమం మనకు గుర్తొస్తాయి. నాకు శ్రీకాంత్ చనిపోయినటువంటి త్యాగం గుర్తొస్తుంది. మేమేమంటున్నాం, రైట్, ఇక్కడ మీరు పరిశ్రమ అప్పుడు కూడా అదే అడిగినాం మనం. లగడపాటిని, టీజీ వెంకటేష్ ని, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి కంపెనీలు పెడుతున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు. మరి మా తెలుగు బిడ్డలు ఎంతమంది, మా తెలంగాణ బిడ్డలు ఎంతమంది పనిచేస్తున్నారు మీ కంపెనీలలో అడిగినాం. ఇక్కడ వీళ్ళు రకరకాల కంపెనీలు పెడుతున్నారు, హల్దీరాము, చిట్ పట్టు, బిట్ పట్టు, లేకపోతే బింగోలేసు, బికనియర్ వాళ్ళ, లేకపోతే ఓయో, లేకపోతే ఫ్లిప్కార్ట్, ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీలు మీరు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు మార్వాడిలో కంపెనీలు పెడతా ఉన్నారు కదా. మరి ఇక్కడ భూమి మాది, ఇక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు, బ్యాంకుల నుంచి మీరు రుణాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మరి మా ప్రాంత బిడ్డలకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా అనేది మా డిమాండ్. నెంబర్ 2, ఒక మార్వాడి అన్నలే వాళ్ళు మన శత్రుడు కాదు. ఒక మార్వాడి అన్న మన ఊళ్ళో కిరాణా షాప్ పెడతాడు, నీకేంత దుకాణం ఉంది, ఒక ఖాళీ షాప్ ఉంది అనుకో, 1 లక్ష రూపాయలు ఇస్తాడు, అడ్వాన్స్ ఇస్తాడు, నీకు ఇస్తాడు. తాత మన ఇల్లు కిరాయికి ఇస్తావా అని అదే అడ్వాన్స్ ఇచ్చే 1 లక్ష రూపాయలు ఇస్తాడు. మార్వాడి అన్న 1 లక్ష రూపాయలు ఇస్తే మనోడు కనీసం ఏమంటారు 10,000 కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. వ్యాపార పోటీ పడలేకపోతున్నాడు. నీకు ఇంకోటి చెప్తా, మనోడు పోనీ 1 లక్ష రూపాయలు ఇచ్చి తాత నాకే 1 లక్ష రూపాయలు నేనే ముందుగా ఇస్తానంటే, ఆ మార్వాడి వచ్చి ఆయన ఓనర్ దగ్గరికి వచ్చి ఏమని చెప్తాడు తెలుసా, ఆ తెలుగు ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిన నేను 2 లక్షలు ఇస్తాను అంటాడు. అంటే పోటీ పడలేకపోతాడు. ఇది తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పేదలు కదా, వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారులు వస్తారు, అందరూ ఒకటి అయ్యి ఒక బంగారు షాప్ పెట్టిస్తే పక్కన వెండి షాప్ ఇంకొక వాళ్ళ మార్వాడి అన్నకే పెట్టిస్తాడు, పెయింట్ షాప్ పెట్టిస్తాడు, ప్లంబింగ్ షాప్ పెట్టిస్తాడు, ట్యూబ్లైట్ షాప్ పెట్టిస్తాడు, ఎలక్ట్రికల్ షాప్ పెట్టిస్తాడు. మొత్తం మీద అన్ని వ్యాపారాలు వాళ్ళే. ఒక్కడు వచ్చిందంటే 10 మంది లాగుతాడు. సరే రాని తప్పలేదు కాదంలే, కానీ ఇక్కడ ఏంటంటే మేము ఎలా చేసుకోవాలి వ్యాపారం ఇక్కడ మన ఇంట్లో. సరే మరి మీరు చాలా మంది ఏమంటారు, మరి నువ్వే అనొచ్చు, ఏం పిల్ల నువ్వు చేసుకుంటే ఎవడొద్దు అని ఇది అనొచ్చు, రైట్. మా వాళ్ళకు మేము సోయలేదని అంటలే, కానీ మా వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత, యూనిటీ చేయాల్సినటువంటి బాధ్యత, స్థానిక వ్యాపారస్తులందరూ ఒకటి చేయాల్సిన బాధ్యత నా మీద మాలాంటి ఉంటది కదా. అవి కాకుండా వీళ్ళు నకిలీ పైపులు అమ్ముతున్నారని, నకిలీ ట్యూబ్లైట్లు అమ్ముతున్నారని, జిఎస్టీలు కట్టరని, డిజిటల్ పేమెంట్లు చేసుకోరని, కొన్నటువంటి వస్తువుకు రసీదు ఇయ్యరని, నకిలీ పాన్ పరాక ఇటువంటి రకరకాల అమ్ముతారని అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ఊర్లో 4-5 సంవత్సరాలు ఉంటాడు, షేటు మంచోడా అని గ్రామ ప్రజలందరూ నమ్మి 4 పైసలు కూడా పెడితే ఊర్లో చెక్కేస్తాడు. మన భువనగిరిలో ఈ రోజు నిన్నగాక మొన్న మన యాదాద్రి భువనగిరి జిల్లా ఏ ఊరు అది కంపెనీ, టైర్ల కంపెనీ కాటపల్లి అనేటువంటి మార్వాడి అయినది. మొత్తం 3 ఊర్లు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు అనారోగ్యాలు పారవడం, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నేను కాదు కదా, ఈ రోజు సమాజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళంతా మాట్లాడినా గుజరాత్ పాశమే నేను అందరూ మాట్లాడిన సమాజం. దాంట్లో ఎవరు ఉన్నారు? వాళ్ళందరూ హిందువులే కదా, వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే కదా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో వ్యక్తులు అందరూ వీళ్ళు హిందువులు కారా అని అనుకుంటున్నా, లేకపోతే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అనుకుంటున్నారు. చెప్పనా తాత, గొర్రెలకాడికి పోతావు కదా, గొర్రెలకాడికి పోయినప్పుడు వాన పడుతుంది కదా, నీ పక్కన ఇంకొక ఆయన ముస్లిం ఆయన గొర్రె కాస్తుండ అనుకో, ఇంకొక ఆయన క్రైస్తవుడు గొర్రె కాస్తుండ అనుకో, ఆ వాన కేవలం నేను హిందువులు కాబట్టి నా మీదనే గురువు అని అంటే కుర్తా తాత
అందరి మీద కుడతా ఏంది ప్లాన్ అందరి మీద కుడతా తాత అదే సమస్య ఏమైనా హిందువా క్రిస్టియనా ముస్లిమా దేవుని నమ్ముతా నమ్మ తలకు తోక సంబంధం లేకుండా క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి నీవు లేవనైతే మా తెలంగాణ వ్యాపారస్తులు అంతే రోజు రోజుకి మీ వల్ల మీతో పోటీ పడడానికి ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో ఒక స్థానిక వ్యాపారస్తుల చట్టం తీసుకురావాలని, ఒక వ్యాపార చట్టం తీసుకురావాలని వ్యాపారస్తులు మాట్లాడి పెద్ద ఎత్తున నిన్న ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ బంద్ కు పిలిపిస్తే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మొబైల్ యూనియన్ సంఘస్థులు ఉప్పల్లో బంధువులు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, నెలగొండ, వనపర్తి, నిన్న మన అమన్గాళ్ళు వీళ్ళందరూ బంధులో పాల్గొన్నారు కదా. వస్తా కులాల దగ్గర కూడా వీళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రజలు బంధులో పాల్గొని ఎస్ మా స్థానిక వ్యాపారస్తులు మేమే చేసుకుంటాము, మారేవాడిలో మా నష్టం జరుగుతుంది, మా కుల వృత్తులు ధ్వంసం అవుతున్నాయి అని చెప్పేసి సబ్బండ కులాలు కూడా చెప్పులు కుట్టడానికి ఎవడరా అంటే ఊలే మాది అని అంటాడు. ఈ మాది చెప్పులు కుట్టాల్సినటువంటి చెప్పుల కంపెనీ ఏమో మార్వాడి ఆయనకు ఉంటది. ఎట్లుంటది మరి నీచమైనటువంటి మరి ప్రభుత్వాలు చెప్తా మేము వద్దనంటలే. మేమేమంటున్నాం, మీరు కార్పొరేషన్ నిధులు ఇస్తారో మేమంటే తక్కువ పైసలకే పావుల పైసలకి ఇస్తాం, ఎంత ఒకటి ఇస్తారో మాకు తెలియదు. తెలంగాణ ప్రభుత్వం మీరేమంటారు, ఇటువంటి వాళ్ళకు ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకు రుణాలు ఇవ్వాలి, జీరో వడ్డీతో, ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలు కల్పించాలని మేము ప్రభుత్వంతో కొట్లాడుతా ఉన్నాం. కల్పించాలి. స్వర్ణకాలు రోడ్లు ఎక్కారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మన ఎల్బీ నగర్ లో మన వైశ్య సంఘాలు రోడ్లు గవర్నమెంట్ వీళ్ళెందుకు మరి తాకి గో బ్యాక్. ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అక్కడి నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి. గో బ్యాక్ మార్వాడినంత మాత్రం ఎంతమంది చెప్పిన ఆంధ్రులు వెళ్ళిపోవాలన్నావు అంటే వెళ్ళిపోవాలంటే మనుషులు కాదు తాత, అధికార వికేంద్రీకరణ. ఇక ఇప్పుడు నీకు చెప్తా అర్థమయ్యే భాష, అధికార వికేంద్రీకరణ అంటే మన వాట మనం తింటాం. ఇప్పుడు పెద్ద ఊరు ఉంటుంది తాత, ఊరిని 2 భాగాలు గ్రామ పంచాయతీ చేయాలంటారు. ఎందుకు? ఆ నిధులు పెద్ద ఉంటే నిధులు ఖర్చు అవుతాయి అని పైసలు. ఇప్పుడు నువ్వు అవ్వ ఇద్దరు పనికి పోయిద్దా, అవ్వ నువ్వు ఇద్దరు పనికి పోయారు అనుకో, ఎంత మీ ఇద్దరు కూలంటే 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు శరీరకం ఎంత? 500. అట్టనే అవ్వది కూలి అవ్వకు, నీ కూలి నీకు అన్నట్టు. ఎస్, మా బిడ్డల బువ్వ మేము తింటాం, మీకు కూడా ఇంత పెడతావు. నాకు బువ్వ లేకుండా చేస్తా ఇస్తుంటారు రమ్మంటే మా కొమ్మలు అట్లనే మమ్మల్ని 60 ఏళ్ళు ఆంధ్రోళ్ళు అదే పెత్తండారు. ఆంధ్రోళ్ళు అంటే మన తప్ప వ్యక్తులు ఎందుకు ఇక్కడ లేరు ఆంధ్రోళ్ళు, పంజాబ్ వాళ్ళు మనోళ్ళు లేరా? వేరే రాష్ట్ర దేశంలో ఉన్నారు కదా, వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ నినాదం వాస్తవం, గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ ఈ కల్చర్ అనేది వాస్తవం. మేము అనేది వాస్తవం. ఎందుకంటే మన బతుకమ్మ, మన బోనాలు, మన శివసత్తులు, సమ్మక్క సారక్క, మన పోషమ్మ ఎల్లమ్మ, మన యక్షగానం, మన మందిచ్చులు, లేదా మన ఎల్లమ్మ కథ, ఇటువంటివన్నీ అంతరించిపోతాయి కదా. మన భాషకు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాం కదా మనం. మన తెలంగాణ భాష అని ఒక పుస్తకమే ఒకటి ఉంది కదా. కాబట్టి ఇటువంటి అంతరించిపోతుంది. ఆ స్పష్టంగా ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఎవడురా నాకు చెప్పితావు, నువ్వు గోబ్యాక్ చెప్తున్నావు, నువ్వు ఎవరు అంటున్నాడు. ఎవరు ప్రకారం మీరంటే 350 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం అంటారు. మరి 350 ఏళ్ళ నుంచి ఉంటే నీకు తెలుగు రాకపోయా, తెలంగాణ యాస రాకపోయా, ఎందుకు రాకపోయా? అంటే ఈ నేల మీద, ఈ భాష మీద నీకు ప్రేమ లేదు. మీరు ఇక్కడికి వచ్చినా మేము హిందీలోనే మాట్లాడాలి, మేము మీ రాష్ట్రానికి వచ్చినా హిందీలోనే మాట్లాడాలి. ఇది ఎక్కడ ఆధిపత్యం? నీ పని నేను చేయాలి కానీ నా పని నువ్వు చేయాలి అంటే ఇది భాష ఆధిపత్యమే కదా. నా కాడికి వచ్చి నన్ను మారవు ఎంత దుర్మార్గం అంటే అన్నిట్లో అర్థం కావాలి. అర్థం కాలే ఈ సమాజాన్ని చూసిరుగా ఇంట్లో ఆ పిల్లగారు తప్పు మాట్లాడుతున్నావు. ఆధారాలు ఉన్నాయి కదా. నువ్వు ఈడికి వచ్చినావు, నువ్వు బతుకోద్దానిలే, బతుకు పండు ఎల్లెలికర బొరలాడు, ఇటు తిరుగు ఒక బొర్ర పడి దుంకు, నిన్నేమంటలేడు. కానీ కల్చర్ దెబ్బతింటుంది కదా. నువ్వు బతకనికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక వ్యాపారస్తుల నోట్ల మంచి పడ్డది, బిజినెస్ చేసుకో వద్దంటలేము, ఇట్లా కలిసి బతకాలి అన్నాడు. మరి మొత్తం ఇందే దోసుకొని ఇటు 10 పెడితే నువ్వు 1,00,000 పెడుతుంది. తమ్ముడు వచ్చే బంగారం షాప్ పెట్టే, ఇంకో అన్న పిలుస్తుంది, షాప్ పెట్టే, ఇంకో అన్న పిలుస్తుంది, ట్యూబ్లైట్ షాప్ పెడితే, ఇంకో అన్న పిలుస్తుంది, ఫ్లమింగ్ షాప్ పెట్టే, ఇంకో అన్న పిలుస్తుంది, ఈ చెక్క షాప్ పెడుతుంది, ఇంకో అన్న పిలుస్తుంది, ఇంకో బట్టల షాప్ పెడుతుంది. పాపం జయరాధన్ అప్పుడే పాట రాశాడు. చేనేత ఇప్పుడు పత్తి ఇక్కడ పడుతుంది, సూరత్ పోతుంది. ఆడ కంపెనీలలో అంగిల్ పాటలు తయారైతే ఇక్కడికి వచ్చి అగర్వాల్ దుకాణాలలో అమ్ముకుంటారు. అదే ఫ్యాక్టరీలు ఇక్కడ పెడితే పత్తి ఏమో ఇక్కడ పండియాలి, పత్తి మనం పండియాలంటే ఇక్కడ ఈ పత్తి ఆడిపోతుంది, సూరత్ పోతుంది, ఆడ బట్టలు తయారైతుంది. మరి ఆడ బట్టలు తయారైనప్పుడు ఆ బట్టలు ఎడికి రావాలి, వీటికి వస్తే పద్మశాలి బట్టల షాపులకు రావాలి. పద్మశాలి బట్టల షాపులకు వస్తలే అవి
మార్వాడి షాపులకు అంటే పద్మశాలిని వచ్చా మర్చిపోయాలి ఇదే ఊరు పెట్టుకొని సావాలి ఈ పిల్లగాడు అడుగుతున్నది ఇది తప్పెట్ట అవుతుందో వాడిని నీకు అర్థమైందా తాత నా బాధ? నేను ఏమంటున్నా మన నాకు కోపం వస్తాట ఇది ఎట్ట తప్ప అవుతుంది అడుగుర్రా ఏమంటుండ్రా అర్థమైంది ఆ పిల్లగాడు ఏదైనా మనిషి లెక్క బతకాలి వ్యాపారాలు చేసుకోరు వద్దండి మీరు మా అన్నల లెక్కనే మా వాళ్ళు కూడా వచ్చి ఇతర రాష్ట్రాలలో దేశాలలో బతుకుతారు మేము వద్దంటున్నావా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాతాత మనోళ్ళు ఏమైనా కొట్టిరా మనోళ్ళు కులం పేరుతో ఇచ్చిరా మనోళ్ళు ఇంత దుర్మార్గం కూడా చేసిరా చేయలేదు సరే మేము దాన్నే ఫోకస్ గా ఎక్కువ పెద్ద దళితుని కొట్టినందుకు బుద్ధ భూతోదలం పెట్టి చూస్తారు ఆ చిన్న ప్రాంతేతరుడు వచ్చి పక్కన ఆంధ్రాలు ఖబర్దార్ అని ఇట్లా గుర్తుందా నీకు ఇట్లా అన్నారు గుర్తుందా లేదు ఇట్లా అన్నందుకే ఉద్యోగ ఉద్యోగం లేచి పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీస్ అన్నలు కూడా జై తెలంగాణ శ్రీకాంత్ మన శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఇంకా శ్రీనివాస్ గౌడ్ కిష్ట కాల్చిపాయ 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైలుకు ఎంత ఎన్ని త్యాగాలు ఎవరి కోసం వెళ్ళినంతక్క అరే ముసలితను కాటికి కాలు చాపినటువంటి ముసలాళ్ళు కూడా నీలాగా కర్ర పట్టుకొని జై తెలంగాణ గంతరేసారు ఎవరి కోసం మన బిడ్డల కోసం కదా ఈ నీళ్లు ఈ నిధులు నియామకాలు ఈ తెలంగాణ బిడ్డలు అనుభవించాలి కదా వాస్తవం అది కాబట్టి మేమేమంటున్నాం స్వర్ణకారులు 20 మంది చచ్చిపోయారని 10 ఏళ్ల కాలంలో లెక్కలు ఉన్నాయి ఏం చెప్పడం కాదు స్వర్ణకారుల సంఘ నాయకులు వచ్చి చెప్తా ఉన్నారు వైశ్యులు చెప్తారు వెనకట కోర ఊర్లో సాయంత్రం 7 అయినా ఆ దిగిట్లు ఉంటుంది గోడకుండే ఆ దిగిట్లో పెట్టి తాత ఇక్కడ పైసలు పెడతానా నువ్వు నాకు బాగా గుర్తు మా ఊళ్ళో సీన్ సౌకర్యం ఉంటుండే 5ో 10ో పెట్టి ఏం పిల్ల ఏం కావాలంటే ఏ అర్ధరాత్రి పైన మా అమ్మ ఇది మన అంటే ఇచ్చేటోడు కానీ మార్వాడి గ్రామంలో జ్వరబడి ఇచ్చే పరిస్థితి ఉందా ఆ బంధం కలయిక ఉన్నదా కోంటైనా అట్లీస్ట్ మన ఇంట్లో మన అక్కకో చెల్లెకో పెళ్ళైనా పేరెంట్ అయినా పెద్ద అంటే సరే మంచికో చెడుకో మన ఊరు కోంటైనా సరే కులానికి పెద్ద కావచ్చు బ్రాహ్మణులు తర్వాత కోంటోళ్ళు తర్వాత కమ్మోళ్ళు రెడ్డోళ్ళు కులస్థ గ్రామాలు ఉండొచ్చు అయినా సరే మన ఊరు ఆయన కదా తిట్టినా తిట్టినా మనతో కలిసి ఉంటాడు కదా వాళ్ళు సావైనా బతికైనా మనం మన మాదిగన్నులు పోయి డప్పు కొడతారు కదా మనకు బంధం ఉంటుంది కదా ఓ బంధం ఉంటుంది కదా మనకు వాళ్ళకు మార్వాడలకు రాజస్థాన్ గుజరాత్ వాళ్ళకు మన గ్రామానికి ఏం బంధం లేదు వ్యాపారం పెట్టుకుని వచ్చినావు కానీ మా వ్యాపారం దెబ్బతింటది మా కల్చర్ దెబ్బతింటది 100%. అప్పుడు జయరాజన్ కూడా అవుతాడు పచ్చళ్ళు అమ్ముతూ వచ్చారు నా తెలంగాణ పల్లెకు పాలకులై కూసున్నారు నా తెలంగాణ జిల్లాలో ఆవు బర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో ఓటలు నడిపి భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యం చేసి నెత్తూరు బారందెన్నడు నా తెలంగాణ పల్లెలో నేలకురాలందెన్నడు నా తెలంగాణ జిల్లాలో ఎందుకు వచ్చింది పాటలు ఎందుకు పుట్టినాయి పచ్చని రామోజీరావు పచ్చళ్ళు అమ్మతో వచ్చిండు లక్షల ఎకరాలు సంపాదించిండు కోట్ల రూపాయలు సంపాదించుడు కేసీఆర్ అదే అన్నాడు సవాల్ చేసిండు 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నాడు ఎందుకు దాత ఈ త్యాగం ఎందుకు నాకెంత గుర్తుంది నేను ఉద్యోగంలో ఉన్నాడు నా నేలకు అన్యాయం జరుగుతుంటే నా బాధ అప్పుడే నాటి చేనేత చేజారిపోతున్నది నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను గువ్వలేనమ్మను విన్నావా పనికి ఆడోళ్ళు పనికి ఆడవాళ్ళు పాలమూరు వాళ్ళు పస్తులతో వలసెళ్ళిపోతున్నారు పస్తులతోని ఎండిపోయిన రొమ్ము కెగబడ్డ బిడ్డల్ని ఓ దార్చలేని తల్లి నవ్వుతున్నారా బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను కద్దరేసుకున్న నేతలు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఎవరి వైపు ఉన్నాయి ఈ ఆత్మహత్యలు చేసుకునే ప్రజల వైపు ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే వాళ్ళ గోడును వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళ వైపు లేరు ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చని సింపుల్ గా అంటారు మాట అననీగా మాటే మేము బొమ్మంటలేను కదా ఒక సామాజిక సమస్య ఈ తెలంగాణ వ్యాపారస్తుల సమస్య ఈ తెలంగాణ అస్తిత్వ సమస్య దీన్ని ఎందుకు పట్టించుకోరంటున్నాం అందుకే పెద్ద ఎత్తున ప్రజలు దీని గురించి చర్చ పెడతా ఉన్నాం వీళ్ళంతా మా ఉద్యమాన్ని తప్పుదో పట్టియాలని చూస్తారు ఇంత మంచి ఆలోచన ఈ రాజకీయ నాయకుడు ఇది వేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్టు అవుతున్నది అగ్గో ఎవరిని చూస్తుంటే ఖద్దరు బట్టలు వేసుకున్నా ఆయన చూస్తే కడుపులో దేవునట్టే అన్నాడు ఖద్దరు వేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్టు అవుతున్నది నా కడుపులో దేవినట్టు అవుతున్నది పాలు దాగి రొమ్ము గుద్దటి కొడుకుల్ని
పాతరేయాలనిపిస్తున్నది. బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. పాలు తాగి రొమ్ము గుద్దాలని చూసాను. ఏం చేయాలి తాత చెప్పు. ఎవరి పక్షాన ఉన్నారు మీరు? గుజరాతీ, రాజస్థాన్, మారవడీలకు వ్యక్తులు మీకు డబ్బులు కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రజలు చచ్చిపోయినా ఇప్పుడు ఈ తెలంగాణలో బండి సంజయ్కి, మార్వాడి లతకు, రాజా సింగ్ కు ఈ మరి పెట్టుబడి వ్యవస్థలో ఉన్న ఇప్పుడు ఎవడైతే బయటపడ్డారు కదా, బయట పడ్డారు చెప్పారు ఖబర్దార్ అంటారు. ఇంకా ఆ ఖబర్దార్కి నేను వచ్చిన నేను ఏమని నా మనవన్ని ఏమన్నా చేయగల అని వచ్చిన 100 సార్లు ఈ నేల కోసం 1000 సార్లు చేస్తా, 1,00,000 సార్లు చేస్తా. నా తల్లి కోసం, మా నమ్మ కోసం, నీ మనమల కోసం, నీ మనవరాళ్ళ కోసం. శ్రీకాంత చారి చచ్చిపోయింది, బిల్లి లలితక్క ముక్కలైంది, గద్దరన్న కాటికి కాలు చాపిందాక అవును లేండ్రాను పెట్టిండు. వాళ్ళ త్యాగం కింద మన త్యాగం ఎంత? కొన్ని 2,000 సార్లు వస్తాయి ఈ నేల కోసం. ఎన్ని ముక్కలు నరికినా ఎందుకు ఇంత? ఎందుకంటే ఈ ప్రజలంటే ఇట్లా. మరి ఈ నాయకులు ఈ రాజ్యం పట్టుకురుగా ఈ దొంగలు, మరి వీళ్ళకి ఎందుకు లేకుండా కొట్టినమా తిట్టినమా దాదా? అవును, మీరే కొడుతుంది, కులం పేరు దూషిస్తుంది, మీరే షోలో పోయిన రక్తం వచ్చేలా కొడుతుంది, మీరే అమ్మ నా బుద్ధులు తిడుతుంది. నా అమ్మని, నా చెల్లెని, ఫోన్ చేసి ఒకసారి ట్రాన్స్ఫర్ సొల్లు, 2 గంటలకు పోలీసు వాళ్ళు, అక్రమ అరెస్టులు, కేసులు, ఎదిరింపులు, ధమ్కీలు, ఇన్ని చేస్తున్నా. నేను ఎందుకు? నేనేమన్నా అన్ననా? ఎవరన్నా ఈ పలాని శ్యామనే పిల్లవాడు, తెలంగాణ శ్యామనే పిల్లవాడు ఏ దుకాణం మీదకైనా పోయి ఎవరన్నా కొట్టిండా తిట్టిండా? ఒక మాట చెప్పు. ప్రజాస్వామ్యవాదిని కదా, ఈ తెలంగాణ వాదిని కదా. అడిగితే తప్పేట ఇది అడుగుతుండే ఇట్లా బతకాలి, ఇట్లా ఉండాలి, చూడండి అని ప్రభుత్వాన్ని అడుగుతుంది. మీకెందుకు మంటుందిరా? మరి మీకెందుకు? మీకు గాలి పోయే కంప మీకెందుకు? మీకంత మంట ఎందుకు? కానీ పరిశ్రమలు పెట్టుకుంటే దాంట్లో మా పిల్లలకు ఉద్యోగం తప్ప కాత. మహారాష్ట్రలో దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఇదే వాదాన్ని తెరపైకి వచ్చి వాళ్ళ ప్రాంతం వాళ్ళకి న్యాయం చేశాడు. అవును, బెంగాల్లో ఇదే వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతం బిడ్డలకు న్యాయం చేశారు. కర్ణాటకలో మా కన్నడ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అడిగారు. తమిళనాడులో అడుగుతున్నారు. మా ప్రాంతం మా మానేలే అల్కగా ఉత్త పుణ్యానికి దొరికింది. అందరు వచ్చి ఎవరు పడతారు ఊర బంధులా తిని పోచా. ఇదేంటంటే హైదరాబాద్ పట్టణం ధర్మసత్రం, అందరికి ధర్మసత్రం అయింది. ధర్మసత్రం అయితే ఎవడైతే పెడతాడో అక్కడ ఆలు కావాలి మనకి. ఎందుకు మరి ఇక్కడ చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలు మాకెందుకే? కుల వృత్తులు ధ్వంసం అవుతా ఉంటాయి. కానీ అమ్మ వచ్చి కులం పేరుతో దిట్టి కొడతా ఉంటాయి. కొట్టది మాకు కావాల్సింది రాజకీయ పదవులు. ఆంధ్రతో కొట్లాడి రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? ఎందుకు తెచ్చుకున్నాము? మన తెలంగాణ మనకని తెచ్చుకున్నాం. వాళ్ళ కూడా మేము ముందర తెలంగాణ మనకి ఆడున్నది, రాజస్థాన్ నుండి తెలంగాణ ప్రజల వైపు. అప్పుడు తెలంగాణ నాకు కావాలన్నా కానీ మేము అనే సచ్చింది. అట్లా అంటావా? సరే ఓకే, నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మార్వాడి అన్నాడు, మార్వాడి అక్కలు మనందరం భారతీయులు ఎక్కడైనా బతుకు ఒక అని అంటారు కదా. సరే బతకని మంచిదే, రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు, దాంట్లో కూడా మీకు హక్కు ఉంది అంటారు కదా. మేము మార్వాడి దుకాణంలో ఫస్ట్ అంబేద్కర్ గారు ఫోటో ఇట్లా పెట్టుకోరి, దుకాణం తీయగానే అంబేద్కర్ గారికి దండం పెట్టి, అయ్యా నీ పోయినా నీ తెలంగాణలో బతుకుతాను మేము, నువ్వు రాజ్యాంగం రాయబట్టి అని అంబేద్కర్ గారి ఫోటోని మీ మార్వాడి దుకాణాలలో, స్వీట్ కంపెనీలలో, మీ ఫ్యాక్టరీలలో పెట్టుకోరి. ఓకే, పక్కన పెడతాం. అంబేద్కర్ గారు నా సొంతం కాదు. కొంతమంది అంటారు కదా అంబేద్కర్ సొంతమా, మీకే ఉద్యమమా, నువ్వేమో పెట్టుకోరి. కాదు, నేను ఒక మాట, అంబేద్కర్ గారి ఫోటో అలా దుకాణాలలో పెట్టుకోమంటున్నావుగా. మరి అంబేద్కర్ గారి ఫోటో పుట్టుకున్న వాళ్ళు నిజంగానే సరే గదేగా పెట్టుకుంటాం అని పెట్టుకుంటారు. మరి వాళ్ళ దేవుని నువ్వు పెట్టుకుంటావా మీ ఇంట్లో? వాళ్ళ దేవుడు అంటే వాళ్ళ మా సమ్మక్క సారక్కలు మాకుంటారు, మా ఎల్లమ్మ పోషమ్మ మాకుంటారు, మా శివయ్య మాకుంటాడు, మా కోనేలి మల్లన్న ఉంటాడు, కొనగట్టంగా అని ఉంటాడు, కొరి హీరోని ఉంటాడు, ఎల్లాడు రాయని ఉంటాడు, నరసింహస్వామి ఉంటాడు. వీళ్ళు ఉంటారు మాకు. వాళ్ళ దేవుళ్ళు అంటే మాకేం వాళ్ళ దేవుళ్ళు ఎవరు నాకు తెలియదు. మరి ఇంతవరకు నాకు తెలియదు. వాళ్ళు అంబేద్కర్ పెట్టుకోని ఇంత వాళ్ళు అంటారు కదా, తుమ్కోనే మాకు పంపించడానికి మీరు ఎవరు సారు, మీరు ఎవరు సారు జిగ్నేష్ అంటుండు. నువ్వు ఎవడు సారు? ఈ తెలంగాణ వాళ్ళకు సారు ఇది తెలంగాణలో సంస్కృతి ఉంది సారు, మేము పొద్దున 5 గంటలకు లేస్తాం సారు, మరవడి గుజరాతీ రాజస్థానీ ఈ దందా చేస్తా సారు, 10 దాకా కుర్చీలో కూర్చొని దందా చేస్తా సారు, మేము తిని తాగుతా తెలంగాణలో ఉంటే తిని తాగుతా సారు అంటుండు. జిగ్నేష్ బూతులు వస్తున్నాయి అని నేను తింటా, నాకు కడుపులా అసలు కోపం వస్తుంది నాకు అంటుండే, నాకు మామూలు బీపీ రావట్లే. జిగ్నేష్ పెద్ద మనిషి, నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకో. నీకే జిగ్నేష్, నువ్వు 5 గంటలు లేచి మంచిగా సన్నీళ్ళు మడి కట్టుకొని స్నానం చేసి ఈ దుకాణంలో కూర్చొని ఏసీ రూమ్ లో టికెట్ ఉంటావు. ఈ హైదరాబాద్ ని 3 గంటలు లేచి నువ్వు ఏరిగింది, ఉచ్చబోసింది, ఎత్తిపోసింది, శుభ్రం చేసింది మా మాలమాది కూడా జిహెచ్ఎంసీ కార్మికులు. నువ్వు ప్రతిభ మేమా?
రా. అంటే ఈ పని చేసి తేడాగా చేసి శుభ్రం చేస్తున్నావు కాబట్టి ఉత్సపోసుకుంటున్నావు నువ్వు. నువ్వు ఎలా ఉండాలి చెప్పు. తింటావుతా తెలంగాణ ప్రజలు తింటావుతారా? ఎవరు తెలిసి నీకు? తెలంగాణ ప్రజలు తింటావుతే రామప్ప కట్టుకుని చెరువులు కట్టుకున్నా. తెలంగాణ ప్రజలు తింటావుతారే గోల్కొండ కట్టిరా, చార్మినార్ కట్టిరా. తెలంగాణ ప్రజలు తింటావుతారే సచివాలయం కట్టిరా. తెలంగాణ ప్రజలు తింటావుతారే ఎంత పంట పండుతుందో తెలిసేడా నీకు? తింటావుతానే తెలంగాణ ఏర్పడదు. తింటావుతానే తెలంగాణ ఏర్పడదా? రాష్ట్రం తెచ్చుకో. తెలుసా నీకు ఎటువంటి కవులు ఉన్నారో, ఎటువంటి మేధావులు ఉన్నారో, ఎటువంటి రచయితలు ఉన్నారో? తింటావుతారా? ఎవరు తింటావుతారు? మీరు. మీ తింటావేటోళ్ళ దగ్గర పైసలు తీసుకునే మీరు. మేము తింటావుతాం. ఆహా, ఏం తింటావుతాం మేము? మీరు ఇంతమంది చెప్పుకుంటూ వచ్చినావుగా, ఇంతమంది చెప్పుకుంటూ వచ్చి రచయితలు కవులు తెలంగాణ అంటే ఏంది ఏంది అన్నావుగా. 100 మంది ఔరంగజేబులు రాని, 100 మంది ఔరంగజేబులు వచ్చినా మా విక్కపోలేరా? నిజాముని చింత మా అయినవా శిక్షణ అయినవా? ఏం చదువుకున్నది? అవును. ఏం వ్యాపారం చేసింది? ఏం కోట అండ వచ్చింది? అంతకంటే గొప్ప తింటాగేటోళ్ళ మా వాళ్ళు. తింటాగేటోళ్ళు అంటారు కదా, తెలంగాణలో తింటాగుతారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ మరి ఈయన కూడా తింటావుతారా? వాళ్ళు అన్నట్టయితే మరి ఒప్పుకుంటే చెప్పలేదు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆయన కూడా తింటాగుతాడు. తెలంగాణలో బండి సంజయ్ తింటాగుతాడు. ధర్మపురి అరవింద్ తింటాగుతాడు. ఆయన పేరేం పేరు? ఆయన ఈటల రాజేంద్ర తాగుతాడు. డీకే అరుణ తాగుతారు. ఇంకెవరున్నారు? కొండా లక్ష్మణ ఆయన పేరేం పేరా? ఆయన పేరు ఇంటలెక్చువల్ వెళ్ళు. ప్రపంచంలో మళ్ళీ తెలంగాణ ఉద్యోగం తెలంగాణలో తింటావుతారు అంటున్నా జిగ్నేష్. బాగా సర్చ్ చేసి ఇప్పుడు న్యాయం చెప్తాడు ఓలో రఘునందన్. ఓకే. 176 ఎకరాల లెక్క కాంగ్రెస్ మంత్రులు కూడా తింటావుతారా? తాగుతారు. వాళ్ళు తాగుతారు. నువ్వు చూసినావా? నీకు ఆడు అంటున్నావు కదా 2000 తింటావు. వాళ్ళు తాగిరు. ఆయన చూసిండు అన్న, నువ్వు చూసినావా? నేనైతే చూడలేదు. మరి ఊకో మూసుకో. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నాకెప్పుడు తీసుకొచ్చి పోయలేదు జిగ్నేష్. మరి అందుకని తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో అన్నప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది. వీళ్ళందరూ తాగి ఉచ్చబోసుకుంటారు కాబట్టి గెలిచారు. మరి వీళ్ళు వ్యాపారం చేసి పెట్టుబడి ఓనికి పెట్టిరా, తాగిరు కాబట్టి అంత పెద్ద మాట అన్న. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన వచ్చి మేము తెలంగాణలో ఎడ తాగి ఉచ్చబోసినవరా ఓడరా అన్నది అన్నాడా? చెప్పినాక కాంగ్రెస్ ఆయన అన్నాడా? తింటావుతున్నా కులం పేరుతో దూషించిన, కొట్టినా, తిట్టినా, బీసీవాడన్నా, ముదిరాజన్నా, పాల వృత్తిన అవమానించిన, దళితుడని తక్కువ చేతి తీసి తిట్టినా, మేము పొద్దుగాలు మీరు లేవర్రా, మేమే లేస్తాంరా, మా దగ్గర ప్రతిభ మీద కాదురా అన్న, ఏమన్నా మేము పండుకోరు అన్న, పండుకోని ఊగ పండుకోరు. మీరు ఏమంటారా? 100 ఔరంగజేబులు వచ్చినా మీరు విక్కపోలేరా అని ఒకటే మాట అన్న. గుజరాత్ లో గులాంగిరి చేసి ఊగా బతకాలి. 4 రోజులు బతకాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? లేకపోతే ఏం చేసి చంపుతారా? ఇప్పుడు నేను ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు అట్ట బెదిరిస్తున్నారు కాబట్టి నేను వచ్చాను నీ కాడికి. చంపుతారా అంటే చంపేది పెద్ద లెక్క అనే నువ్వు పెద్ద పైకి వెళ్ళి రాలిపడవా? చచ్చిపోయిన పర్లేదు, గలం కూడా ఇప్పుకోదా నువ్వు? గలం కూడా మాట్లాడేది లేదు ఇక్కడ. గలం గిలం అనొద్దు. నువ్వు మాట్లాడుతున్నావుగా, నీ గలాన్ని వడబెడతానికి ఇంకో గలం ఉండాలి. అది ఆయన ఉందిగా పేరు, ఆయన పేరు జీతలు గట భరతట. ఆయన మొత్తం ఆయన ఆయన వేసిన ప్రశ్నల కంటే దర్చుకున్న తెలంగాణ అనుకున్నా ఎడమ ఏ చెట్టు కింద ఆయనకే ప్రశ్నలు ఆయన తాత అర్థం కాక అడుగుతా. అంబేద్కర్ చంపుతా చేస్తాడు, దళిత మహిళలు వ్యభిచారం చేస్తారని కానీ, పార్లమెంట్ లో అంబేద్కర్ అవమానించిన వాళ్ళని అందరిని తీసుకొచ్చి ప్యానల్ కూర్చోబెట్టి, శ్యామ్ గారు నీకేం ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం, పండుగ చేసుకుంటే నీకేం ప్రాబ్లం చెప్పేది రాదా? నువ్వు పండుగ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదా బాబు, ఆ పండుగను బలవంతంగా నా మీద రుద్దుతో ప్రాబ్లం అని చెప్పేది కూడా లేడు. ఇంత ముందు కూడా ఒక చార్యాన్ని పట్టుకొని నీకే భయపడాలి. మేము ఇంతమందిని చూసినాం. సబ్జెక్టు విషయం మాట్లాడాలి. ఒకళ్ళకి ఒత్తాస పలుకుంటా, ఒకళ్ళు అర్థమైపోయింది, కంప్లీట్ అర్థమైపోయింది ఎవరెవరు చేస్తారు. అంటే ఇది ఇంకా పెద్ద కావాలని చేస్తున్నట్టు కావాలని చేస్తే చేయలేదు. అది కూడా ఉంది అనుకోవాలి. ఇట్లనే తెలంగాణ సామె పెద్ద రగడ చేసిండు, ఈ ప్రజల కోసం మాట్లాడుతుండు, వాళ్ళకి లేని నొప్పి ఎందుకు ఈయనకేంది అని తిన్నట్టుగా. అసలు ఇది వీళ్ళే ఎక్కువ చేస్తురుగా. మరి వీళ్ళే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు కాదండి, ఉంటారు, రచయితలు ఉంటారు. ఏదైనా ఒక సామాజిక అంశం వచ్చినప్పుడు దానిపైన చర్చ పెడతారు. నందిని సిద్ధారెడ్డి సారు, రఘోపాల్ సారు, తెలంగాణ విఠల్ అన్న, పాశం అన్న, పృథ్వీరాజ్ యాదవ్ అన్న, క్రాంతిదళ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ యాదవ్ అన్న, డాక్టర్ జిలగర్ సీన్ అన్న, ఇంకా పాట పాడినటువంటి గోరెడ్డి రమేష్, నేను పాట రాసినటువంటి రచయిత, ఇంకా చాలా మంది పసునూరు రవీంద్ర అన్న. ఓకేనా?
గాలి వినోద్ కుమార్ సారు, పిడమర్తి రవణ, ఆ. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ నేల కోసం నిరంతరం వర్తింపించేటోళ్ళు ఎలా ఈ నేల బాగుపడి వీళ్ళంతా దేశద్రోహులే అనుకుంటాను. అర్బన్ నక్సలైట్ అర్బన్ నక్సలైట్లు తొలి వెలుగు రాకు తొలి రాగన్న అర్బన్ నక్సలైట్ ఆయనకి వేసినట. అందుకనే నేను ఏమంటున్నా, జాగ్రత్తగా ఉండు. బీజేపీలో తప్ప మిగతా ఇక కాంగ్రెస్ కమ్మీలు కాంగీలు క్రిస్టియన్లు హిందువులు దేశ వ్యతిరేకులు తుగడే గ్యాంగు అంట వాడు అన్నాడు. ఏమి అందభక్తులు నాకు తెలియదు తుగడే అంటే దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటోళ్ళంట. అయితే మనం చేయాలంటే ఆయన చేస్తున్నాడు కదా ప్రధానమంత్రి. తుగుడే అని అన్నాడు. తుగుడే అంటే తెలిసి అనుకున్నా. తుగుడే అంటే తుంటలు చేసేది. అయితే మనం చేస్తే మరి అయితే ఇట్లా అనేటోళ్ళని మేము ఈ దేశానికి భారత రాజ్యాంగం రచించి ఈ దేశ సమగ్రతను కాపాడేది భారత రాజ్యాంగం కదా. దేశం మొత్తం దేశము ఎవరి అడుగుజాడలో నడుస్తుంది? భారత రాజ్యాంగం అడుగుజాడలో నడుస్తుంది కదా. మరి మా తాత కదా రాజ్యాంగం రాసింది, మేము ఎందుకు దేశాన్ని తుగడే చేస్తాం? ఈడు మాకు అనంత హెగ్డే అన్నట్టు ఒక ఎంపీ వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతారు కదా పొద్దున్నేస్తే. మాకంటే ఎక్కువ రాజ్యాంగం గౌరవించారు వీళ్ళు. నాకు అర్థం కాదు. రాజ్యాంగం పేరుతో మా పార్టీలే ఉన్నాయి కదా. మా విశారదాన్ సారథి పార్టీ ఉండే, మా వీసీకే పార్టీ ఉండే, బహుజన్ సమాజ్ పార్టీ ఉండే, మా బహుజన్ సంఘాలు ఇంకో చాలా పార్టీలు పెట్టినాయి. అదో పార్టీ పెట్టా. రాహుల్ గాంధీ జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అని ఒక ర్యాలీ రాజ్యాంగం పట్టుకుంటుండే. మీ చేతన అయితే రాజ్యాంగం పట్టుకుని ర్యాలీ తీరు మీరు. చూస్తారు కానీ అదే చెప్తున్నా. మాకు పార్లమెంట్ లో మెజారిటీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కర్ణాటకలో అనంత హెగ్డే అనేట ఆయన అన్నాడా? ధర్మపురాది మారుతాం రైట్ ఉంది. పార్లమెంట్ లో సీట్లు మెజారిటీ మరి వాళ్ళు ఖండించిరా? అది కనపడాయి మళ్ళా. అవి కనపడడం వల్ల అవి కనపడతాయా? అటువంటి కనపడే లంచా కొడుకులారా నేనైతే గుడ్డు కూడా తినా. నేను గుడ్డు కూడా తినా. మరి అన్నాడు ఎప్పుడైనా ఏళ్ళమ్మ తల్లికి ఇంత కోని కోసినప్పుడు కలసాగు పోసినప్పుడు నేను పంట చేసినప్పుడే గానీ నేను ఏమంటున్నా తిన్న ఎవరైనా సరే తాత అదే పచ్చి బూతులు ప్రజాప్రతినిధులు ఆయనను బామ్మర్ది అంటాడు, ఆయన ఈయన బామ్మర్ది అంటాడు. మీరు ఎమ్మెల్యేలా వీధి రౌడీలా? ఒక ఎంపీ ఒక మంత్రి మస్జిద్లను కూల్చేస్తా. ఎంత కమ్యూనల్ వైలెన్స్ అది. హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతే మరి ఎంత కమ్యూనల్ వైలెన్స్ అది. అంత పెద్ద ప్రాణాలు ఆయన ఏమైనా చేసిరా? ఎంత అసలు ఎంత కమ్యూనల్ వైలెన్స్ అది. ఎంత తీవ్రమైనటువంటి మసీదులను కూలగొడతా అంటే సరే ఓకే, నీ కూలగొట్టే అధికారం బలం ఇదంతా నరేంద్ర మోడీ గారు మీతో అనిపిస్తున్నా చేపిస్తున్నా అయినప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగే ప్రమాదం జరిగితే ప్రజలు నాశనం అవుతారు. మాకే అంబేద్కర్ బతుకున్నప్పుడు తుపాకీతో కాల్చి చంపేస్తా వాడిని అన్నాడు ఒక ఆయన. అంటే ఆయన కాపాడింది వ్యక్తి. మాలాంటి హృదయం కాపాడింది కూడా మళ్ళీ అంబేద్కర్ ఫ్యాషన్ ఏ రోజు జైవీం బోల్తే ఆయనకు బదులు దేవుని తెలుసుకుంటే స్వర్గ నౌకరణ వచ్చినప్పుడు ఇప్పుడు మాకు అంబేద్కర్ అంటే ప్రాణం. ఇప్పుడు మా హృదయం నువ్వు పోయి ముట్టడి చేశాం. వాటిద్దరు మొత్తం కొట్టారు. ప్రజాస్వామ్య క్షమాపణ చెప్పాలి అమిత్ షా గారిని. అంటే నిరంతరం వీళ్ళని ఎంతసేపు రాజ్యాంగానికి తూట్లు పడవాలి, ఏమంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తిట్టాలి, కుల వృత్తులను ధ్వంసం చేయాలి, సంపద మొత్తం కొంతమంది దగ్గర జమ అయ్యేటట్టు చేయాలి, తర్వాత వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇది వీళ్ళ ప్లాన్. వీళ్ళ దేశ ద్రోహులు, వీళ్ళ తుగడే గ్యాంగు, వీళ్ళ అర్బన్ నక్సలైట్లు మేమా? తెలంగాణలో ఉన్నోళ్ళే మంచి కోరుకునేటోళ్ళు అందరు కలిసి ఉండాలని అటొద్దు పిల్లగా. నీ దండం పెడతా పిల్ల, నువ్వు మయగా నువ్వు చిన్న. తెలంగాణలో మంచి కోరుకుంటాడు, సబ్బండ కులాలు కలిసి ఉండాలి, వ్యాపారస్తులు ఉండాలి, మీరు కూడా ఉండాలి అని కోరుకుంటాడు. అర్బన్ నక్సలైట్ అయితే అంటాడు, తుగుడే గ్యాంగ్ అయితే అంటాడు, దేశ ద్రోహులు అయితే అంటారు. దేశ ద్రోహులు అయితే ప్రెస్ మీట్ పెడతారు. దేశ ద్రోహులు అయితేనే మీరు ఇవన్నీ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతారు. ఉత్సవ పోసుకొని పండుకున్న వాళ్ళు అయితేనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసేటోడు కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాల ప్రజలారా, ఇప్పటికైనా మనవాడు ఎన్నో మాటలు అడిగినా చాలా ఉన్నాయి ఇంకా అడిగేటి. మళ్ళీ వస్తా నేను ఎక్కడేమో, కాకపోతే నువ్వే జర బాగా మంచిగా ఉండాలని చెప్పలా. నేను వస్తే నా శవాన్ని హ్యాబిట్స్ నెహ్రూ హైదరాబాద్ సిటీ సెంటర్ లో నెహ్రూ బొమ్మ దగ్గర వేసి ఈ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి, మీకోసం నేను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు
ప్రాణహాని ఉన్నది. ఆ, నన్ను కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఆ, మార్వాడీలతో కుమ్మక్కయి ఆహా, నన్ను చంపాలని అనుకుంటారు. రోజు థ్రెడ్ కాల్స్ చేస్తా ఉన్నారు. ఆహా, నేనేం భయపడా. ఆ. ఓకేనా, మీరు ఏమైనా కుట్ర చేయండి. చూసినావా? ఆ. ఉన్నది నా దగ్గర. అదే అదే నేను ఇప్పుడు వస్తున్నాగా 2-3 కట్ చేసినావు. కట్ చేసిన మీరు ఏమైనా చేయండి, నేను భయపడా. నేను ఈ నా తెలంగాణ ప్రాణం పోయినలే కానీ ప్రజలు ఇట్లుండాలి. శ్రీకాంతాచారి కంటే త్యాగమా తాత మనది. ఢిల్లీలో ముక్కలు 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 నరికిరు తాత. అంతకంటే పెద్దది ఏం కాదు. అంత పెద్దదేం కాదు కదా. ఇప్పుడు ఎవరి మన మన బీజేపీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇన్ని బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. నిన్ను నరేంద్ర మోడీ, ఇక నాకైతే బండి సంజయ్, అరవింద్, ఇప్పుడు వీళ్ళు రాజాసింగ్, మార్వాడి లత, వీళ్ళు ఎట్లా వాడి చేస్తారని నాకు కూడా ఎరికే. కాబట్టి మనసులో మాట ఓపెన్ గా అడుగుతున్నా. ఏమని అనుకోరు, ఎవ్వరని ఏమని అనుకోరు. ఇది మాత్రం వాస్తవం పిల్ల. వాళ్ళు చేసేది నిజం చేస్తారు కూడా. అంటే నేను చూడకుండా నీకు చేసారు కాబట్టి నేను ఎందుకు నమ్మకంగా వాళ్ళు చేసే మనుషులే. ఆ పని అంతా అదే. నువ్వు జాగ్రత్తగా ఉంటావా, లేకపోతే ఇంతటితో బంద్ చేసుకుంటావా, ఈ ఉద్యమాన్ని అయినా ఏమి ఇంకా కొనసాగిస్తావా? ఇప్పుడు నేను ఒక్కొని ఉద్యమాన్ని చేస్తే నన్ను అంతం చేస్తా తాత. ఒక్కొని ఉద్యమం చేయట్లే. నా వెనకాల తెలంగాణ వైశ్య సంఘాలు ఉన్నాయి. నా వెనకాల తెలంగాణ ఏమంటారు స్వర్ణకారులు ఉన్నారు. నా వెనకాల తెలంగాణ సబ్బండ కులాల వ్యాపారస్తులు, తెలంగాణ ప్రజలు మొత్తం, తెలంగాణ వాదులు, వ్యాపారస్తులు, తెలంగాణ ఒక మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వ్యక్తులు తప్ప తెలంగాణ ప్రజలు మొత్తం మా వెనకాల ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు తప్ప. కాబట్టి నేనేమంటున్నా, నా కొడితే కాదు ఇది పృథ్వీ అన్నదో, నాదో, జిలకర్సీన్ అన్నదో, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిదో, పిడమర్తిరావు అన్నదో, ఎంఎస్ గోపినాథ్ సార్దో, గోరెడ్డి రమేష్ అన్నదో, ఈ మధ్య పాటలు మస్తు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఉద్యమానికి ఊపిరి పోస్తా ఉన్నారు. ఇది అందరి ప్రజల ఉద్యమం. గ్రామానికి వెళ్తాం, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్తాం. స్వచ్ఛందంగా ప్రజలందరూ బంద్లో పాల్గొంటా ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే ఏమంటారు అన్న, ఈ ఉద్యమం మంచిది అని ఒక పెద్ద చర్చ పెడతా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం ముందుకు కొనసాగించాలని వాళ్ళే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి మేము తోడైతా ఉన్నాం. మన బంధుని సాగుతుంది. ఈ విధంగా ప్రజాస్వామ్య పద్ధతితో స్థానిక వ్యాపారస్తుల చట్టం తెచ్చేంత వరకు ఈ భూమి పుత్రులకు ఈ గవర్నమెంట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ చేస్తున్నాం తాత, చేస్తాం. సరే, అంతేనా? అంతే. చూస్తున్నారు కదా, గిది కథ, గిది వ్యవహారం. ఇప్పటిదాకా తెలుసుకున్నాం చాలా విషయాలు. ఇంకా చాలా చాలా రోజు ఒక 5 రోజులకు 3 రోజులకు నేను మనవాడు ఏమేమి అనుకుంటుండు, ఎవరెవరు ఏం బెదిరిస్తున్నారు ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను మనవాడి దగ్గరికి వచ్చి తెలుసుకొని మీకు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా. మీరు వ్యాపారస్తులు, మీకోసం తెలంగాణ సబ్బండ కులాల వ్యాపారస్తులు ఉండొచ్చు, సబ్బండ కులాల కోసం కావచ్చు, తను ఉద్యమం ఎంత వరకైనా నా ప్రాణం పోయినా పర్వాలే, నేను మాత్రం అంటుండు. కాబట్టి ఆ వ్యక్తిని మీరు ఎట్లా కాపాడుతారో, ఎట్లా చేస్తారో, ఎందుకంటే బెదిరింపులు వస్తున్నాయి. వాళ్ళు చేసేటోళ్ళే. ఎందుకంటే కేంద్రం వాళ్ళ పట్టే, కేంద్రం అంతా వాళ్ళదే కాబట్టి, ఆ వ్యాపారస్తులు డబ్బులు వాళ్ళే కాబట్టి చేస్తే చేయొచ్చు. కానీ మీరు కూడా తెలంగాణ శామను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని ఈ తల్వార్ తాత టీవీ ద్వారా తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.